మిత్రులు ఓరల్ సెక్స్ గురించి చెప్పమంటున్నారు. ఓరల్ సెక్స్ 2 రకాలు. ఒక్కోసారి అమ్మాయి నోట్లో అబ్బాయి జననాంగాలు పెడతాడు, లేదా అమ్మాయి జననాంగాల్ని అబ్బాయి తన నాలుకతో ఎంజాయ్ చేస్తాడు. అలా దాన్ని కన్నిలింగస్ అంటారు. ఎనీహౌ ఓరల్ సెక్స్లో డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే, ఓరల్ క్యావిటీ ఈజ్ నాట్ ఏ స్టెరైల్ క్యావిటీ. దాంట్లో కొన్ని లక్షల రకాలైనటువంటి లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి నోట్లో నిండా. కనుక ఒకవేళ ఓరల్ సెక్స్ చేయదలుచుకుంటే శుభ్రంగా బ్రష్ చేసుకోండి, బాగా కడుక్కోండి, తర్వాత ఓరల్ సెక్స్కి వెళ్ళండి. ఓరల్ సెక్స్ కూడా కండోమ్స్ వచ్చాయి, కండోమ్స్ వాడుకోండి. అమ్మాయిలకు కండోమ్స్ వచ్చాయి, అబ్బాయిలకు కండోమ్స్ వచ్చాయి. సో ఒకరి ఇన్ఫెక్షన్ ఇంకోళ్ళకు రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి. ఓరల్ సెక్స్ చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా మగవాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత ఓరల్ సెక్స్కి ఎందుకు ఇష్టపడతారు అంటే, జనాంగాల్లోకి పెట్టాలంటే అంగాన్ని గట్టిగా ఉంచుకోవాలి, కానీ మెత్తటి అరటిపండు కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది, సాఫ్ట్ స్ట్రక్చర్ కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది. కనుక అమ్మాయి నోట్లో పెట్టి వీడు తృప్తి పడతాడు, ఓహో నేను సెక్స్ చేశాను అని. అమ్మాయిలు కూడా యూజువల్గా ఏమిటంటే కొంత వయసు వచ్చిన తర్వాత పోనీలే మా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని వారిని ఓరల్ సెక్స్ తీసుకుంటారు. బట్ దిస్ ఈజ్ అన్యాచురల్ సెక్స్.